ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్ విత్ మ్యూజిక్ కావాలంటే సిటీ అవుట్కట్స్ లేదా నగరానికి దగ్గరలోని హిల్ స్టేషన్స్కు వెళ్లాల్సిందే. కానీ ఇదంతా గతం. ఇప్పుడు సిటీలో అవన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది. అసలు ఆ పార్క్స్ ఎక్కడెక్కడున్నాయి, అందుబాటులోకి ఎన్ని వస్తున్నాయి? వాట్స్ ది స్టోరీ? చదువుతో కుస్తీ పట్టే చిన్నారులు, వివిధ పనులతో అలసిపోయే ఉద్యోగులు, వీరంతా ఎదురు చూసేది వీకెండ్ కోసమే. ఇంట్లోనే రెస్ట్ తీసుకునే వాళ్ళు కొందరైతే సెలవు రోజు కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసేవాళ్లు మరికొందరు. అలాంటి వారు కిలోమీటర్ల దూరం వెళ్లకుండా సిటీలోనే ట్రెక్కింగ్ పార్క్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ట్రెక్కింగ్ అంటే టక్కున గుర్తొచ్చేది కాజాగూడ హిల్స్. కానీ ఇప్పుడు ఆ హిల్స్ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఉన్న కొండల్లో ట్రెక్కింగ్ చేద్దామన్నా సరైన సౌకర్యాలు లేవక్కడ. ట్రెక్కింగ్ కు వెళ్లాలంటే ప్రత్యేకంగా గైడ్ లేదా ఇన్స్ట్రక్టర్ ని వెతుక్కోవాలి. కాజాగూడ హిల్స్ లో అన్ని అడ్వెంచర్స్ చేయాలంటే కొంచెం రిస్క్ తో కూడిన విషయమే. ఎకో టూరిజంలో భాగంగా చిన్నారులు, పెద్దవాళ్లు ఈజీగా ట్రెక్కింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేసింది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మరికొండ మున్సిపల్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కులో ప్రత్యేకంగా నేచర్ క్యాంపుని సైతం ఏర్పాటు చేస్తుంది. ఈ నేచర్ క్యాంప్ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 11 గంటల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్స్ బ్రాండ్ నేమ్ తోటి ఫారెస్ట్ ట్రెక్ పార్క్ నార్సంగి పోలీస్ అకాడమీ పక్కన ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మేము హైదరాబాద్ ప్రజల్ని లాంగ్ వీకెండ్స్ వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ మేము నేచర్ క్యాంప్స్ అవి ఆర్గనైజ్ చేస్తున్నాము. బేసికల్గా ఇవి వీకెండ్స్లో పబ్లిక్ హాలిడేస్ టైంలో ఆర్గనైజ్ చేస్తున్నాము. వీటిలో కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే వీకెండ్కి రిఫ్రెష్ అవ్వాలనుకున్నారో వాళ్ళు పార్క్కి వచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. త్రూ వెబ్సైట్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్న తర్వాత రిజిస్టర్డ్ పీపుల్కి మేము అంటే ఫర్ ఎగ్జాంపుల్ సండే రోజు యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తుంటే సాటర్డే ఈవినింగ్ మా క్యాంప్స్ దగ్గర రిపోర్ట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి సాటర్డే ఈవినింగ్ స్నాక్స్, సాటర్డే నైట్ డిన్నర్, సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం యాక్టివిటీస్ వైజ్గా వచ్చేసి టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్, అడ్వెంచరస్ యాక్టివిటీస్, అలాగే స్టేయింగ్ టెంట్స్ ఉంటాయి. టెంట్స్లో ఉండాలి నైట్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఫారెస్ట్లో నైట్ ఒక 1 అవర్ ఫారెస్ట్లో తిప్పుతాము. మార్నింగ్ బర్డ్ వాక్. సో ఈ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఎవరైతే వీకెండ్స్లో నేచర్లో టైం స్పెండ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశము. వాళ్ళు ఫ్రీగా ఇక్కడ టైం స్పెండ్ చేసి రీఫ్రెష్ అవ్వచ్చు. నేచర్ క్యాంప్ లో భాగంగా క్యాంప్ స్టార్ట్ అవ్వగానే స్నాక్స్ అందిస్తారు. చిన్నారులు వస్తే వారికి టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. నైట్ డిన్నర్, మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తారు. ఇక నైట్ క్యాంప్ ఫైర్, నేచర్ వాక్, ఉదయం ట్రెక్కింగ్, బర్డ్ వాక్ ఉంటుంది. రాత్రి ఉండేందుకు టెంట్స్ ను కూడా అరేంజ్ చేస్తారు. ఎకో టూరిజం లో భాగంగా చేస్తున్న ఈ నేచర్ క్యాంపుకు ఒక్కరికి దాదాపు 2000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నామన్నారు. క్రియేషన్ ఆఫ్ అవేర్నెస్, పబ్లిక్లో నేచర్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడం మా మెయిన్ మోటోగా ఉంటుంది. నేచర్లో ఉంటూ నేచర్ గురించి తెలుసుకోవడం అనేది చక్కటి అనుభూతిని ఇస్తుంది. అలాగే ప్రైజ్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రాఫిట్ ఓరియంటెడ్గా కాకుండా అవేర్నెస్ ఓరియంటెడ్గా మేము ఈ యాక్టివిటీస్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. బొటానికల్ గార్డెన్లో అడ్వెంచరస్ యాక్టివిటీస్, ఇక్కడ స్కై సైక్లింగ్, తర్వాత రోప్ వేస్ ఉన్నాయి. సో అలా బోటింగ్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి బొటానికల్ గార్డెన్లోకి ఎవరైతే వస్తారో పిల్లలు వాళ్ళందరూ ఎక్కువ మంది స్ట్రెంత్ ఇక్కడ వస్తారు. పర్ డే వచ్చేసి యావరేజ్గా 500 to 1000 చిల్డ్రన్ విజిట్ చేస్తుంటారు. వాళ్ళందరి కోసం వీకెండ్స్ కూడా పేరెంట్స్తో పాటు చిల్డ్రన్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళందరి కోసం ఒక అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఫెసిలిటీని ఇక్కడ గార్డెన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. రకరకాల అడ్వెంచరస్ యాక్టివిటీస్, అలాగే బోటింగ్, పక్కనే పాండ్లో బోటింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కొండాపూరులోని బొటానికల్ గార్డెన్స్, అజేస్ నగర్లోని మృగవాణి పార్కుల్లో వివిధ అడ్వెంచర్ గేమ్స్ ను అరేంజ్ చేస్తున్నారు. వీకెండ్ లో వచ్చే వారికి వినోదాన్ని అందించేందుకు పార్కుల్లో ఉన్న లేకుల్లో బోటింగ్ తో పాటు జిప్ లైన్, స్కై సైక్లింగ్, బుల్ రైడ్, కమాండో నెట్,
ట్రాంపోలైన్, బంగీ రోప్ యాక్టివిటీస్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వీకెండ్ లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి, ప్రకృతిలో అడ్వెంచర్స్ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని గార్డెన్స్ ను సిద్ధం చేసింది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్.